నమస్కారం. కులాలు, మతాలు, గొడవలు ఇవి అనాదిగా వస్తూనే ఉన్నాయి. ఇటీవల సోషల్ మీడియా వచ్చిన తర్వాత కొంచెం బాగా ఎక్కువైనాయి. భారతదేశంలో కులాలు, మతాలు ఉన్నప్పుడు వాటిని ఒకరు గౌరవించుకోవడం అనేది ధర్మం. కానీ ఈ రివర్స్‌లో వెళ్తున్నాయి. సరే, కులాలు పక్కన పెడదాం. మతాల గురించి మాట్లాడదాం. ఇటీవల మత పిచ్చోళ్ళు బాగా ఎక్కువైపోయినారు. సమాజం కోసం కాదు, పబ్లిసిటీ, పాపులారిటీ. మతం అంటే ఏంటి? ఇది దైవానికి సంబంధించింది. భగవంతుడు మనసులో ఉంటాడు, గుళ్ళో ఉంటాడు. ఆయన కనిపించడు కాబట్టి ఇంకెక్కడో ఉంటాడు. అది ఎవరికీ తెలియదు. వీధిలో అయితే ఉండడుగా. మరి వీళ్ళంతా చేస్తుంది ఏంటి? భగవంతుడిని తీసుకొచ్చి వీధిలో నవ్వుల పాలు చేస్తున్నారు. అంతే కదా? మత ప్రచారాలు అనేవి ఏ మతం వాళ్ళు చేసినా అది తప్పే. మతాలని గుళ్ళో మాట్లాడుకోవాలా, లేదా వాళ్ళ ఇళ్లలో మాట్లాడుకోవాలా? వీధిలోకి వచ్చి మాట్లాడితే ఎత్తి బొక్కలు వేసి చట్టాలు కావాలి. అవి తీసుకురారు. ఎందుకంటే కొంతమందికి అవసరం, ఈ మతాలు అవసరం. దాని మీద బతికే వాళ్ళు చాలామంది ఉండరు. రాజకీయాలు కూడా ఇప్పుడు దాని మీదే ఆధారపడి ఉన్నాయి కదా. అంతా రెచ్చగొట్టుకునే ధోరణి కదా. ఎవరైనా ఒక మతాన్ని దూషించినప్పుడు ఖచ్చితంగా ఫైట్ చేయాలి. కానీ ఎలా ఫైట్ చేయాలి? అవతలోడు ఎంత మాట్లాడితే అంత మాట్లాడడం కాదు కదా. అవతలోడు ఒక తప్పుడు మాట మాట్లాడినప్పుడు వాడు మాట్లాడాడు కదా, మనం మాట్లాడితే ఏమని మనం అంతకు మించి మాట్లాడామనుకో, డబల్ తప్పు చేసిన వాళ్ళం అవుతాం కదా. ఇప్పుడు అది తెలియట్లే ఎవరికి. వాళ్ళు మాట్లాడారు, మేము మాట్లాడారు. ఇది సమాజం కోసం కాదు. ఇప్పుడు మతాన్ని అడ్డుపెట్టుకొని ఓన్లీ పబ్లిసిటీ కోసం సోషల్ మీడియాలోకి వచ్చి ఏ నాలెడ్జ్ లేకుండా ఏది పడితే అది మాట్లాడేసాడు. ఇలాంటి వాళ్ళ వల్ల సమాజానికి నష్టం తప్ప లాభం ఉండదు. ఇప్పుడు వీళ్ళందరూ మాట్లాడుతున్నారు కదా, వీళ్ళంతా చదువుకున్నప్పుడు స్కూల్స్లో సపరేట్గా చదువుకున్నారా? అన్ని మతాలు కలిసాక చదువుకున్నారు. వీళ్ళకి ఏమైనా సపరేట్ స్కూల్ ఎక్కడ ఉన్నాయో అక్కడ చదువుకున్నారేమో తెలియదు. మరి పిల్లలు ఎక్కడ చదువుతున్నారు? అందరూ కలిసే కదా స్కూల్లో చదువుతున్నారు. మనమేమో ఇక్కడేమో మతాలు కొట్లాడుకుంటాం. ఒక మతాన్ని విమర్శించినప్పుడు ఖచ్చితంగా ఫైట్ చేయాల్సిందే. కానీ చేసే విధానం, ఇప్పుడు నేను పక్కా హిందువుని, వేరే మతాన్ని గౌరవిస్తా, ఆ మతం మీదకి వస్తే ఖచ్చితంగా ఫైట్ చేస్తా. కానీ రెచ్చిపోయి మాట్లాడడం కాదు కదా. అసలు మత ప్రచారాలు ఎందుకు చేయాలి? ఆ మతంలో ఏదో మంచి ఉంటే చెప్పుకోవాలా, చెడు ఉంటే పరిష్కరించుకోవాలా. ఎవరు పరిష్కరించుకోవాలి? ఆ మత పెద్దలే ఆ సమస్యలు పరిష్కరించుకోవాలి. కానీ ఇప్పుడు జరుగుతున్నది ఏంది? పొగుడుకుంటారు. వేరే మతంలో ఏదైనా జరిగిందనుకోండి, వేరే మతస్థులు వచ్చి దాన్ని ఏలు పెట్టి చూపిస్తుంటారు. ఏం హక్కు ఉంటుంది మీకు? ఎవరిది వాళ్ళు చూసుకోవాలి కదా. సొంత మతాల్లో కూడా ఇటీవల కొన్ని విషయాలు జరుగుతున్నాయి. ఒక మతంలో ఎవరైనా తప్పు చేశారని ఆ మతస్థులు విమర్శించారనుకో, కొంతమంది వీళ్ళ మీదే ఫైట్ చేస్తారు. నువ్వు మన వాళ్ళే విమర్శిస్తావు, వేరే మతాలు కదా విమర్శించాలా అనేది ఒక పాపులారిటీ. దయచేసి యువకులు వీళ్ళ రోతలో పడకండి. ప్రభుత్వాలు కూడా ఈ మత ప్రచారాలకి చట్టాలు తేవాలి. ఎలాంటి చట్టం అంటే, వీధిలో మతాలు మాట్లాడితే ఎత్తి బొక్కలేసేటట్టు ఉండాలి. అది ఏ మతం అయినా కూడా. అలాంటి చట్టాలు కానీ తీసుకురాగలిగితే రాష్ట్రాలు బాగుపడతాయి, దేశం బాగుపడుద్ది.